సో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయడం అయితే మర్చిపోకండి. డిఎస్సి 1:1 ఉపాధ్యాయ అభ్యర్థుల జాబితాకు సంబంధించిన విషయం కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. అయితే నిన్న మొన్న పేపర్లలో మాత్రము 7 తారీఖు సాయంత్రం లేదంటే 8 తారీఖు ఉదయం లేదా మధ్యాహ్నంలోగా ఈ యొక్క 1:1 జాబితాను వెబ్సైట్లో పెడతామని చెప్పడం జరిగింది. అయితే 1:3 వెరిఫికేషను అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన కూడా పూర్తి అయింది. కానీ తిరగా చూస్తే ఈరోజు వచ్చినటువంటి పేపర్లో మాత్రము ఈ యొక్క 1:1 జాబితాను మాత్రము డైరెక్ట్గా ఆయా జిల్లా నియామక కమిటీ ఉంటుంది కదా, జిల్లా నియామక కమిటీకి సంబంధించినటువంటి వెబ్సైట్లలో 1:1 జాబితాను రాష్ట్ర విద్యా కమిషనర్ గారు ఆ యొక్క డిఈఓలకు ఈ యొక్క 1:1 జాబితాను వెబ్సైట్లో అంటే వారికి పంపించడం జరిగిందని కూడా ఈరోజు వచ్చినటువంటి పేపర్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. అయితే వీటికి సంబంధించినటువంటి 1:1కి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారికి డిఈఓలో ఉన్నటువంటి ఆఫీస్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ డైరెక్ట్ 1:1 క్యాండిడేట్స్కు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారికి ఫోన్స్ చేయడం కూడా జరుగుతుంది. ఇప్పటికీ ఒక 7-8 మందికి ఫోన్స్ వచ్చాయి. మా ఫ్రెండ్స్ కూడా నాకు కాల్ చేశారు. డైరెక్ట్గా లిస్ట్ పెట్టకుండా వారికే అభ్యర్థులకే కాల్ చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా మీ యొక్క జిల్లా కేంద్రంలో బోర్డు ఉంటుంది కదా, బయటగా నోటీస్ బోర్డులో కూడా అతికించడం జరిగింది. 9 తారీఖు జరగబోయే ఎల్బీ స్టేడియంలో జరగబోయే కార్యక్రమానికి రాష్ట్ర గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మనకు ఈ యొక్క డిఎస్సి ఉపాధ్యాయ అభ్యర్థుల నియామక పత్రాలను కూడా చేతుల మీదుగా అందించడం జరుగుతుంది. ఇది 4 గంటలకు జరుగుతుంది. అయితే ఈరోజు సాయంత్రంలోగా దాదాపుగా అందరు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో అభ్యర్థులకు మొత్తం కాల్స్ చేస్తారు. అయితే అభ్యర్థులకు ఒక సూచన ఏంటంటే తప్పకుండా మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ ఒక ఐడెంటిటీ కార్డు తీసుకొని తప్పకుండా రావాలి. అయితే 9 తారీఖు ఉదయం 7 గంటల వరకు మనకు డిఈఓ ఆఫీస్ దగ్గర తప్పకుండా ఉండాలి. అక్కడ మీ యొక్క ఫోటోను ఐడెంటిటీ కార్డు మీద అతికించి అక్కడ నుంచి ప్రీ బస్సులు ఉంటాయి. ఎవరైతే గర్భిణీ స్త్రీలు అండ్ చిన్నపిల్లలు ఉంటారు కదా, డెలివరీ స్త్రీలు ఉంటారు కదా, వారి వెంట ఎవరినైనా ఒకరిని కుటుంబ సభ్యులను తీసుకొని రావచ్చు. మనకు ఫ్రీ బస్సు డైరెక్ట్ డిఈఓ ఆఫీస్ నుంచి మనకు ఎల్బీ స్టేడియంకి డైరెక్ట్గా ఉంటుంది. అయితే ఈ యొక్క పాస్ ఫోటో ఐడెంటిటీ కార్డుకు అతికించి మనకు ఒక ట్యాగ్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని గొంతులో వేసుకోవడం జరుగుతుందా ఏంటో మరి తర్వాత విషయము. అయితే ఒక జిల్లా కేంద్రంలో 200 మందిని ఒక స్టాల్గా ఏర్పాటు చేసి ఆ 200 మందిని ఒక హెడ్ మాస్టర్కు అప్పచెప్పడం జరుగుతుందంట. ఆ యొక్క హెడ్ మాస్టర్ వాళ్ళకి సంబంధించినటువంటి ఫుడ్ అండ్ వాటర్ అన్నీ బస్సులోనే ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా బస్సుకు ఒక కానిస్టేబుల్ను కూడా సెక్యూరిటీ పర్పస్గా ఒక కానిస్టేబుల్ను కూడా నియమించడం జరుగుతుందని కూడా ఈరోజు వచ్చినటువంటి కథనం. ప్రీ బస్తో పాటు వెళ్ళే అభ్యర్థులకు అక్కడ భోజన సదుపాయం ఉంటుంది. రాను పోను ఎలాంటి ఛార్జీలు కూడా కట్టాల్సిన అవసరం లేదు అని కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క 200 మందిని ఒక స్టాల్గా ఏర్పాటు చేస్తారు కదా, ఎవరైతే మెరిట్ అభ్యర్థులు ఉంటారో వారికి మాత్రమే మనకు సీఎం చేతుల మీదుగా ఫస్ట్ ర్యాంకర్స్ ఉంటారు కదా, వారికి సీఎం చేతుల మీదుగా ఈ యొక్క అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. ఇంకొక విషయం ఏమిటంటే మిగతా అభ్యర్థులకు ప్రతి ఒక్కరికి సీఎం గారే ఇవ్వాలంటే సమయం ఎక్కువగా పట్టుకుంటుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి జిల్లా కార్యదర్శులు లేదంటే అక్కడ ఉన్నటువంటి జిల్లా ప్రధాన విద్యాశాఖ అధికారి ఉంటారు కదా, డిఈఓ గారి చేతుల మీదుగా మిగతా అభ్యర్థులకు ఈ యొక్క ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది అని కూడా చెప్పడం జరిగింది. ఈరోజు వచ్చినటువంటి పేపర్లో ఉన్నటువంటి కథనం. ఇంకోటి, ఈ యొక్క ఆర్డర్ కాపీస్ ఇచ్చిన తర్వాత దసరా లోపే లేదంటే దసరా తర్వాత 2-3 రోజులలో డైరెక్ట్గా స్కూల్స్ను కూడా అప్పచెప్పడం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. మరి వెబ్ ఆప్షన్స్ దాదాపుగా 30 days సమయం పడుతుంది. మరి అది ఎలా నిర్ణయం తీసుకుంటారో తెలీదు. ఈ యొక్క వెబ్ ఆప్షన్ కన్నా ముందా అటా ఇటా మరి తెలీదు. తప్పకుండా ఈ యొక్క ఉపాధ్యాయ అభ్యర్థులకు ప్రత్యేక శిక్షణ కూడా ఇవ్వడం కూడా జరుగుతుందని, మహిళా అండ్ బాలికలకు సంబంధించినటువంటి చట్టాలపైన తప్పకుండా ఈ యొక్క ఉపాధ్యాయ అభ్యర్థులకు శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుందని కూడా నిన్న ఇచ్చినటువంటి పేపర్ కథనంలో చెప్పడం జరిగింది. అయితే ఇంకొక విషయం ఏమిటంటే మెరిట్లో 1:3లో చాలామందికి పేర్లు వచ్చిన ఈరోజు వచ్చినటువంటి విషయం అది కంటతడి పెడుతుంది. అదేంటంటే నిర్మల్ జిల్లాకు చెందినటువంటి యస్మిన్ ఖాన్ అనే ఒక అభ్యర్థి
ఆమెకు ఎదురైనటువంటి సంఘటన ఏమిటంటే, ఆమె హైదరాబాద్లో ఉర్దూ ఎస్జిటికి అప్లై చేసుకోవడం జరిగింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు ఆమెను అక్కడ ఉన్నటువంటి పరిశీలన అధ్యాపకులు ఉంటారు కదా, వాళ్ళు తిరస్కరించడం జరిగింది ఆమె యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్. కారణం ఏమిటంటే, హైదరాబాద్లో నాన్ లోకల్కు అవకాశం లేదంట అని చెప్పడం జరిగింది. అయితే అప్పుడే ఆమె క్వశ్చన్ కూడా చేయడం జరిగింది. 95% లోకల్ వాళ్ళకుంటే 5% నాన్ లోకల్ వారకు అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది. కానీ మనకు నోటిఫికేషన్లో ఓన్లీ లోకల్స్ మాత్రమే ఇక్కడ అర్హులని నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగిందంట. కానీ ఆమె ఆ విషయాన్ని పసిగట్టలేదు. ఇంకొక సంఘటన ఏంటంటే రాజేశ్వరి అనే ఒక అమ్మాయి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ నుంచి ఒక డిఎడ్ సర్టిఫికేట్ను పొందడం జరిగింది. కానీ అక్కడ కూడా ఆమెను కూడా వెనుదిరిగి పంపించారు. ఆమె కూడా దాదాపుగా 65 పైనే మార్కులు సాధించడం జరిగింది. అక్కడ ఆ యొక్క సర్టిఫికేట్ చెల్లదని ఆమెను కూడా తిరస్కరించడం జరిగింది. అయితే ఈ యొక్క పరిశీలన దాదాపుగా ఈ డిఎస్సి అప్లికేషన్ పూర్తయినప్పుడే వాటికి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే క్వాలిఫైడా నాట్ క్వాలిఫైడా, ఎవరి సర్టిఫికేట్లు ఎలా ఉన్నాయని అప్పుడే చూసి తిరస్కరించింటే వాళ్ళు ఇంతవరకు వచ్చేవారు కాదు కదా అని వాపోయి అక్కడ ఉన్నటువంటి మీడియా వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు కన్నీరు మున్నీరు అవ్వడం కూడా జరిగిందని చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని నవతెలంగాణ పేపర్లో కూడా మనకు ఈరోజు ఇవ్వడం జరిగింది. ఇది తప్పకుండా ఈరోజు కాల్స్ అయితే రావడం జరుగుతుంది. ఎవరైతే డిఎస్సి అభ్యర్థులు ఉన్నారో మీ యొక్క ఫోన్స్ను ఎవరైతే రీఛార్జ్ చేసుకోలేదో తప్పకుండా రీఛార్జ్ చేసుకొని పెట్టుకోండి. రేపు లెటర్ ఇస్తారు. రేపు 7 గంటల నుంచి 9 గంటల మధ్యలో దాదాపుగా మీరు హైదరాబాదుకు తిరుగు ప్రయాణము అవడం జరుగుతుంది. సాయంత్రం లేదంటే నైటు 8-10 వరకు మళ్ళీ రిటర్న్ రావడం జరుగుతుంది. అయితే 2008 డిఎస్సిలో నష్టపోయినటువంటి ఉపాధ్యాయ అభ్యర్థులకు తప్పకుండా న్యాయం చేస్తామని విద్యా సంచాలకులైనటువంటి నరసింహారెడ్డి గారు ఇంతకుముందు హామీ ఇవ్వడం కూడా జరిగిందని చెప్పడం జరిగింది. అయితే జీవో నెంబర్ 28 ప్రకారం తీసుకున్నట్లయితే బీఎడ్ చేసినటువంటి అభ్యర్థులు చాలా వరకు వారి యొక్క పోస్టులను 2008 డిఎస్సిలో నష్టపోయారు అని చెప్పడం జరిగింది. బట్ ఇప్పుడు చూస్తే మాత్రము ఎవరైతే నష్టపోయారో వారి యొక్క పేర్లు మెరిట్ లిస్టులో లేకపోవడంతో అందరూ అవాకవ్వడం అయితే జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని మళ్ళీ అక్కడ ఉన్నటువంటి విద్యా సంచాలకులు నరసింహారెడ్డి గారికి చెప్పి మాకు ఎలాగైనా న్యాయం చేయాలని అక్కడనే నిరసనకు కూడా దిగడం జరిగిందని ఈరోజు ఉన్నటువంటి నవతెలంగాణ పేపర్లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఇంకొకటి, ప్రత్యేక అవసరాలకు సంబంధించినటువంటి ఎస్ఏ అండ్ ఎస్జిటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఇంకా పూర్తి కాలేదు. దీనికి సంబంధించినటువంటి హైకోర్టులో మనకు కేసు అయితే నడుస్తుంది. దీనికి సంబంధించినటువంటి కేసు విత్డ్రా చేసుకుంటేనే మనకు నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందంట. బట్ అన్ని జిల్లాలకు ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాలని పెట్టడం జరిగింది. కానీ 20 జిల్లాలకు మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇస్తాము, మిగతా 13 జిల్లాలకు అవసరం లేదని కూడా మనకు ఈరోజు వచ్చినటువంటి పేపర్ కథనం ఇది. బట్ ప్రత్యేక అవసరాలకు సంబంధించి ఉపాధ్యాయ అభ్యర్థులకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు. మేబీ దీని తర్వాత కావచ్చు. బట్ ఎస్ఏ వాళ్ళకైతే ఫస్ట్ ఫోన్స్ వస్తున్నాయి. ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు, తర్వాత ఎస్జిటి వాళ్ళకు ఫోన్ కాల్స్ అయితే వస్తున్నాయి. ఇది ఈరోజుకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మీ యొక్క సబ్స్క్రిప్షన్ మనకు ఎంతగా సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ.